అండ్ అలానే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వెంకటేష్ కాకుమాను గారిని కూడా సాధారణంగా వేదిక మీద జాయిన్ అవ్వాల్సింది గారి ఒక 2 years బ్యాక్ నా లాస్ట్ ఫిల్మ్ అనగనగా ప్రీమియర్ ఇదే స్క్రీన్ పైన జరిగింది. అక్కడ మిడిల్లో అక్కడ నేను కూర్చొని చూస్తున్నప్పుడు ఇంటర్వెల్ బ్రేక్లో భద్రకాళి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఈ సినిమా గురించి. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. సందీప్ రెడ్డి గారితో పని చేయడం, ప్రవీణ్ రెడ్డి సార్, ప్రాణయ్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వేణుగోపాల్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాని ఫుల్గా థరోలీ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ట్రైలర్ ఆల్రెడీ మీరు చూశారు, ఎంజాయ్ చేశారు. అండ్ సినిమాని కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా ఫర్ బీయింగ్ హియర్ టుడే. ఇంతకీ ఎట్లా అనిపించింది ఒకసారి గట్టిగా అరిచి చెప్పొచ్చు కదా మన ట్రైలర్. క్రేజీ. సో యా, ఫిల్మ్ అయితే చాలా బాగా వచ్చింది. మేము డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాము అండ్ మేకింగ్ టైం ఆల్సో, మేకింగ్ అప్పుడు కూడా ఇంకా చాలా ఎంజాయ్ చేసాం. సో యా, నాకు తెలిసి నాకు పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే మాకు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కంటే సినిమాలో మా బాయ్స్ కెమిస్ట్రీ బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ఇంకా త్వరగా ఎంజాయ్ చేస్తారు అసలు. అండ్ ప్రణయ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. సందీప్ సార్, బిగ్ ఫ్యాన్ సార్. ఇట్స్ నైస్ టు మీట్ యూ హియర్. అండ్ మా డైరెక్టర్ వేణు సార్, వేణునాథ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. And this is something that I have never done before, kind of a role for me. I'm really grateful. And మీరు September 3rd సినిమా థియేటర్స్లో చూసి మమ్మల్ని అందరినీ ఇంకా కొంచెం గట్టిగా పుష్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ క్యారెక్టర్. Thank you so much. And we all want to be Kali pictures. Thank you so much, Sandeep. And so happy to share the journey with everybody. And thank you so much. I think pre-release ki nenu maatladada chaala. ఈరోజు తక్కువ మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. September 3కి అందరూ చూడండి. ఐ హోప్ ఎవ్రీబడి విల్ లవ్ అండ్ ఎంజాయ్. అండ్ సో ప్రేమ, హాస్య, ఉత్కంఠ ఏంటో ఫీల్ చేయాలంటే ఎవ్రీబడి గో వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఓకే, త్రూ అవుట్ ఈ షూట్లో మీకు ఆ రోమాంచ్. హాయ్ ఎవ్రీవన్. నేను మొన్ననే మాట్లాడినా, నేనే వెయిట్ చేస్తున్నా మా సందీప్ అని ఏం మాట్లాడతాడని. సో నేను మాట్లాడడం మా సందీప్ అన్న మాట్లాడే సూపర్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అన్న సందీప్ భాయ్, ప్రణయ్ అన్న, ఏ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. మోర్ దాన్ ఫర్ భద్రకాళి అండ్ ఫర్ మై సెల్ఫ్, I would like to make this movie successful for మన మ్యూజిక్ డైరెక్టర్ వాస్కి బాయ్ గారి కోసం. ఈ అందరూ హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం పనిచేసారు, కాలేజ్ పాస్ అవుట్ పిల్లలు, అండ్ ఈ డ్యాన్స్ డైరెక్టర్ అండ్ ఆల్సో రిలేటివ్లీ యాక్టర్స్ కూడా 1 or 2 మూవీస్ ఓల్డ్. సో ఐ వాంట్ దిస్ మూవీ టు సక్సెస్ ఫర్ దెమ్ మోర్ దాన్ ఫర్ మీ. అండ్ ఆల్సో ద డైరెక్టర్, డెబ్యూటెంట్ డైరెక్టర్, వీళ్ళందరూ కూడా ఒక వెంకటేష్ గారిని వదిలేస్తే వీళ్ళు కూడా లిటరలీ 1-2 మూవీస్ ఓల్డ్ ఉంది. సో అండ్ ఆల్సో డిఓపి 2nd or 3rd మూవీ. సో వీళ్ళందరికీ ఇది బిగ్ టైం వర్క్ కావాలి. ఇది వర్క్ అయితేనే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ సక్సెస్ఫుల్ ఉంటుంది. సో ఐ వుడ్ లైక్ టు ప్రే టు ద గాడ్ ఇది సినిమా సక్సెస్ఫుల్ కావాలి అండ్ వాళ్ళకు ఇంకెక్కువ ఛాన్సులు రావాలి, వాళ్ళు ఇంకెక్కువ ఫ్లరిష్ కావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చినందుకు మా ట్రైలర్ లాంచ్కి. అండ్ యా, మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మా కంటెంట్ని చాలా పుష్ చేస్తున్నారు, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ అన్న, ప్రణయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏదో మా సొంత పెద్దమ్మ కొడుకులు ఇద్దరు వెనుకుండి నన్ను ముంగడి పూజ చేస్తున్నట్టుంది ఈ సినిమాకి.
రియలీ సొంత బ్రదర్స్ లానే ఫీల్ చేపిస్తారు మాట్లాడుతుంటే. అండ్ ఈ రోమాంచకం స్టేజ్ మీద నిలబడుతుంటే ఇది మీరు చూసారు కదా ట్రైలర్, ఫన్ క్యూట్ ఫిలిం కైండ్ ఆఫ్ ఫిలిం. కానీ ఇక్కడ సందీప్ అన్న ప్రణయాన్ని నిల్చొని ఉంటే ఇది రోమాంచకం అనాలంటే మస్తు కష్టమవుతుంది. ఇది రోమాంచకం అన్నది అవుతుంది, ఫుల్ సీరియస్గానే అనిపిస్తుంది అంటే. అండ్ యా, టు బి ఫ్రాంక్, ఇన్ని రోజులు అన్న వాళ్ళతో ట్రావెల్ అవుతుంటే భద్రకాళి బ్యానర్లో తెలిసింది యాక్చువల్గా సందీప్ అన్న ప్రణయాన సూపర్ స్వీట్ క్యూట్ అని. అన్న ఇప్పుడు మీరు చూడండి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆపర్చునిటీ కోసం. ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా ప్లేస్ ఫీల్ అవుతుంది. మమ్మీ డాడీ ప్రేయర్ వర్క్ అండ్ మా అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. బ్యూటిఫుల్ యాక్టర్కి సూపర్ చూపించాడు, బాయ్ జోరుకుంటూ అందరికీ క్యారెక్టర్ చాలా తక్కువ మంది రాస్తారు. అండ్ నాకు అలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్, గుడ్లోన ఒక 6 నెలలు టైం ఇచ్చేదన్న విద్య నేర్చుకో అంటే ప్రూవ్ అయిపోతుంది. ఏమేమి వచ్చినాయి కానీ ఒక పెద్ద లిస్ట్ చెప్తుంది. అండ్ యా, కీప్ గోయింగ్ లైక్ దిస్. సూపర్ స్ట్రాంగ్ పర్ఫార్మర్ కూడా. అండ్ యా, నా ఫ్రెండ్స్ అందరూ ఇందులో చేసిన వాళ్ళు, నరేంద్ర, వెంకటేష్ అన్న, మనీ, సోహన్ ఎక్స్ట్రాడినరీ సింక్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మేము నిజంగానే చిన్నప్పటి నుంచి దోస్తులమా ఇంటికాడ అన్నట్టుంటుంది. అంటే ఇలా ఇద్దరు దోస్తులే ఈ అన్న వాళ్ళు, సోహన్ ఇంకా వెంకటేష్ అన్న ఈ సినిమాతో పరిచయం అయినారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంత సపోర్ట్ ఇచ్చి. అండ్ చాలాసార్లు నాకు యాక్టింగ్లో కూడా హెల్ప్ చేస్తుండే. చేస్తాడు భాషి అయితే, భాష అంటే నరేంద్ర అయితే చేస్తాడు. ఒక్కసారి మీరు చెప్తున్నా కాంబినేషన్ మీరు మర్చిపోరు. చింటూ క్యారెక్టర్ మీ అందరికి గుర్తుండిపోతుంది అని నా ఫీలింగ్. నేనైతే ఫుల్ లవ్ చేసిన ఈ క్యారెక్టర్ని. అండ్ అన్న చెప్పినట్టు ఇది డెఫినెట్లీ హెల్ప్ అవ్వాలి సూపర్గా ఫ్యూచర్కి. అండ్ యా, ట్రైలర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. September 3rd అందరినీ సినిమా థియేటర్కి తీసుకెళ్ళండి. భద్రకాళి బ్యానర్ నుండి ఫన్ క్యూట్ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎవరితో చూసినా తీసుకుపోయిన ఎవరినైతే తీసుకుపోతారో వాళ్ళైతే డిసప్పాయింట్ గారు, కాన్ఫిడెంట్గా తీసుకోవండి సినిమాకి అన్న ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్. ఒక క్వశ్చన్ ఇలా రండి. సో నార్మల్ మిక్సింగ్ థియేటర్లో ఇట్లా చూసుకుంటూ ఉండే అన్ని ఎంజాయ్ చేస్తుంటే పక్క కూర్చొని నేను ఎక్కువ ఎంజాయ్ చేసిన. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. నేను యాక్చువల్లీ మన ప్రీ రిలీజ్ ఉంటుంది కదా, అప్పుడు మాట్లాడదాం. ఊరికి ఏం మాట్లాడలేను. కానీ నేను సినిమా చూసిన అంటే నాకేమనిపించింది అంటే ఈ ఫిలింలో ఆ క్యారెక్టర్ ఎట్లయితే చేసిండో అంత ఇన్నోసెంట్గా అది కష్టం అనిపిస్తుంది నాకు అట్లా యాక్టింగ్ చేయడం. చూస్తున్నప్పుడు అతని యాక్టింగ్, అమ్మాయి యాక్టింగ్, వీళ్ళ ఫ్రెండ్స్ యాక్టింగ్ అది సినిమాలో లేదు, అది మనం పక్క నుండి చూస్తున్నట్టు అనిపించింది నాకు. అది నేను కథ విన్నా, అసెంబ్లీ కట్ చూసిన, ఒక్కరోజు షూటింగ్ పోలేదు, అసలు వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. నాకు మైక్రో మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ పోయి వాళ్ళని డిస్టర్బ్ చేసిన చేయలేదు. నేను కథ విన్నప్పుడు ఎంత నవ్వినో సినిమా చూసినప్పుడు అంతకంటే ఎక్కువ నవ్వినా. సూపర్ హిలేరియస్ రైడ్, అది చెప్పగలుగుతా. ఇంకొంచెం ముందుకు ఎంతో కొంచెం మాట్లాడదాం. యా, అండ్ ఫస్ట్ టైం మా భద్రకాళి ఫిలింకి క్లీన్ యూఐ వస్తుంది వచ్చేది. సో ఎన్నిసార్లు ఫ్యామిలీతో రమ్మన్నా రాలేదు, ఈసారి అయితే రండి. థియేటర్ బయట కూడా ఆపడమే మళ్ళీ. సో యా, మ్యూజిక్ బాగుంది అండ్ టైం అసలు తెలియట్లేదు. మిక్సింగ్ ల్యాబ్లో చూసి నేను అరే ఎప్పుడో ఇంటర్వ్యూలు వచ్చిందా అనుకున్నా. అంటే మన సినిమా అందుకే అంటున్నా కదా, కొద్ది మెల్ల మాట్లాడదాం, ఎక్కువ డబ్బా కొట్టిన ఉంటుంది. బట్ మీకు అందరూ నచ్చిందా ట్రైలర్? ట్రైలర్ ఎట్లతో సినిమా అట్లే ఉంటుంది త్రూ అవుట్. యా, థ్యాంక్ యూ. ఓకే, స్పిరిట్లో మీకు రోమాంచకం మూమెంట్ ఏంటి? స్పిరిట్లో ప్రవాసనతో సినిమా చేయడమే. Thank you, Anvi. Thank you so much. Okay, so we have a Q&A session with me. రాబోతుంది అదే అంటే ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సందీప్ గారు. అంటే ఒక చిన్న యంగ్ బడ్డింగ్ యాక్ట్రెస్తో ఇలాంటి చిన్న అటెంప్ట్స్ డిస్పైట్ యువర్ బిజీ షెడ్యూల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
అండ్ ఒక క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని ఒక డైరెక్టర్ కింద కాకుండా ఒక మూవీ ఫ్యాన్ కింద అడగదలుచుకున్నాను నేను. వి ఆల్ గ్రో అప్ వాచింగ్ ఫిల్మ్స్ కదా, చిరంజీవి గారి ఫిల్మ్స్ కానీ లేకపోతే ఆల్ బిగ్ యాక్టర్స్ ఫిల్మ్స్ చూసాం. రీసెంట్గా మీరు కానీ రాజమౌళి గారు కానీ లేకపోతే ప్రశాంత్ నీల్ గారు కానీ యు ఆర్ మేకింగ్ సో లార్జర్ దెన్ లైఫ్ ఫిలిమ్స్, యాక్షన్ ఫిల్మ్స్ అన్నీ కూడా. బట్ ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ మూవీ ఫ్యాన్స్ చాలా వరకు కూడా పీపుల్ ఆర్ మిస్సింగ్ దట్ క్యూట్ లవ్ స్టోరీస్ అనో లేకపోతే ఒక క్యూట్ సింపుల్ స్టోరీస్ అనో ఫ్యామిలీ డ్రామాస్ అనో మన స్టార్స్ అందరినీ లేకపోతే మీలాంటి హీరోస్ అందరినీ మీలాంటి డైరెక్టర్స్ అందరినీ అలాంటి సినిమాల్లో చూడడం మిస్ అవుతున్నారు. మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి సార్? వస్తున్నాయి కదా సినిమాలు అట్లా, అంటే స్టార్స్ అందరూ కూడా చాలా హెవీ వస్తున్నాయి, మంచి మంచి ఫిల్మ్స్ అంటే వస్తున్నాయి. అంటే బిగ్ స్టార్స్ అందరినీ అలాంటి సినిమాల్లో మిస్ అవుతున్నాం అనేది క్వశ్చన్. బిగ్ స్టార్స్ అందరు పాన్ ఇండియా అంటున్నారు. అంటే మీకేంటి అంటే యాజ్ పర్సనల్గా డైరెక్టర్గా కాకుండా ఒక మూవీ ఫ్యాన్గా వాట్ ఆర్ యూ మిస్సింగ్? నేను యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒకసారి డైరెక్టర్ అయిన తర్వాత ఫిలిం కన్జ్యూమింగ్ చేయడం చాలా తక్కువైపోతుంది. థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం లేకపోతే టీవీలో చూడడం చాలా తక్కువైపోతుంది. సో ఓవరాల్ సీనియర్ ఏందనేది పెద్ద ఐడియా ఉండదు. అంటే మీరు చాలా పెద్ద క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చిన్నగా చెప్తున్నా కానీ కష్టం. అండ్ వన్ మోర్ థింగ్, నేను కథ నచ్చింది నాకు ఓకే అని చెప్పిన అసలు నేను ఏం పట్టించుకోలేదు దాన్ని. సో మొత్తం మా అన్నయ్య నానే చూసుకున్నారు. సో సరే. అండ్ ప్రణయ్ గారు నిన్న క్వశ్చన్ అడిగేది నేను, మీరు ప్రభాస్ గారికి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారు. దేర్ ఆర్ పీపుల్ హూ లైక్ యూ సో మచ్ ఫర్ ఇట్ అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ డిడ్ నాట్ లైక్ ఇట్. అండ్ సో దట్ ఈస్ అ బిగ్ బెంచ్ మార్క్. మీరు అనే బ్లడీ బెంచ్ మార్క్ అంటున్నారు కదా ఇప్పుడు అందరూ, దట్స్ ద బెంచ్ మార్క్. సో స్పిరిట్, ఆర్ యూ గోయింగ్ టు రీచ్ దట్? యా, హోప్ఫుల్లీ. ఇంకా అదే హోప్, అదే ఎప్పుడు ఫిలిం చేసినా అనుకుంటాం కదా మనం మంచి సినిమానే చేస్తున్నామని, అదే హోప్తో ఉన్నాం. అండ్ ఇది నా ఫీలింగ్ కాదు, చాలా మంది ఫీలింగ్ కూడా, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేది. మా ఫీలింగ్ కూడా అదే. యా, సందీప్ గారు అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి 9 years అయింది ఈ రోజుకి. సో ఆ ట్రాన్స్లోంచి బయటికి రాలేదు చాలామంది ఆడియన్స్. మీరు చాలా డేస్ బ్యాక్ ఒక మాట చెప్పారు ఏంటంటే అర్జున్ రెడ్డి ఎడిట్లో పోయిన సీన్స్ ఏమైనా ఉండుంటే అవి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను 10 years సెలబ్రేషన్కి అని చెప్పి అన్నారు. సో దాని గురించి ఏమైనా చెప్తారు? అదే ప్రయత్నం ఉంది, అది చేయాలి. నేను మొన్న అనుకున్నాం సార్ ఒక 2-3 days ఎక్స్టెండ్ అవి చెప్పాలి. ట్రై అంటే ఎక్స్టెండెడ్ వెర్షన్ అలా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా? అదే దాని గురించి ఎక్స్టెండెడ్ వర్షన్ చేయాలని దానికి టైం కేటాయించాలి దానికి. అంటే ఇప్పుడు ఇందులో ఉన్నా కదా, అట్లీస్ట్ 15-20 days ఇస్తే అవుతుంది. వస్తుంది. రోమాంచకం సినిమా మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఇది కంప్లీట్ యూ/ఏ సినిమా, ఫ్యామిలీ అంతా వచ్చి చూడండి అని చెప్పి, కానీ సర్టిఫికేట్ నాట్ ఎట్ అని చెప్పి వచ్చింది ట్రైలర్లో. ఇది కానీ ఒకవేళ ఆడియన్స్ చూడకపోతే మళ్ళీ ఏనే చేస్తారా, లేదంటే యూ/ఏ చూస్తారు? ఈ సినిమా డెఫినెట్గా చూస్తారు. అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ లేదు. నేను కథ చెప్పినప్పుడు నవ్వినా సినిమాతో నవ్వుతున్నా, నాకు అట్లా రాయడం నా వల్ల కాదు. మనోడు అది దాని మెయిన్ రీజన్ అది. ఎట్లా నేనైతే ఇట్లా రాయలేను, ప్రొడ్యూస్ చేద్దామని చేసిన. అండ్ నాకు ఒకటి ఏం అర్థమైందంటే, ఈ ట్రైలర్ వర్క్ నడుస్తున్నప్పుడు యాక్చువల్లీ కామెడీ ఫిల్మ్కి ట్రైలర్ కట్టడం చాలా కష్టం. పెద్ద ఎజెండా ఉండదు కామెడీ ఫిల్మ్లో, ఎంటర్టైన్మెంటే మొత్తం నవ్వడమే ఎజెండా ఉంటుంది కాబట్టి. సో అది ఎట్లయితే షేప్ అయిందో ట్రైలర్, ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ యాక్చువల్లీ. అంటే సినిమా మొత్తం ఒక ఫ్లోలో ఉంది, ఒక రన్లో ఉంది కామెడీ. సో దాన్ని ఎక్కడ కట్ చేయాలో కూడా అర్థం అవ్వలేదు, చాలా టఫ్ అయింది ట్రైలర్ కట్ చేయడం. రైట్, ట్రైలర్ మొత్తంలో ఉపేంద్ర గారి క్యారెక్టర్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది అండ్ ఆయన చుట్టే తిరిగేలాగా కనిపిస్తుంది. ఆయన రోల్ ఎలా ఉండబోతుంది సార్ సినిమాలో? సినిమా బాగుంటుంది. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. ప్రభాస్ గారు చాలా మందికి ప్రమోషన్స్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా రాజాసాబ్ టైంలో ఒక ఇంటర్వ్యూ హోస్ట్ చేశారు. సో ఈ సినిమాకి ప్రభాస్ గారి కాంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది? అంటే మనోడి పేరు సుమంత్ ప్రభాస్. సో ఆబ్వియస్లీ నేను ప్రామిస్ చేసిన ఒకసారి ఖచ్చితంగా కల్పిస్తాను, పెద్ద ఫ్యాన్. ఓకే, ఉంది అన్న అపాయింట్మెంట్ ఇచ్చిందంట, అయితే ఒకసారి కలుస్తాం. నేను కూడా ఉంటాడా. సో అది మర్చిపోయినా. అంటే మామూలుగా ఎట్లుంటుంది అంటే, పెద్ద హీరోలకి మా ట్రైలర్ రిలీజ్ చేయండి, మా టీజర్ రిలీజ్ చేయండి అడుగుతుంటారు మామూలుగా. జరిగే సినారియో అది. మేమేం అడగలేదు, అన్ననే పెట్టినారు మస్తు ఉంది పాట అని చెప్పి. అంటే మీరు డైరెక్ట్ చేస్తున్నారు?
ఆబ్వియస్ డైరెక్ట్ చేస్తున్నందుకే తెలుస్తుంది కదా, ఈ డైరెక్టర్ ప్రొడ్యూస్ చేస్తున్నందుకు తెలుస్తుంది, అంతే కదా. సందీప్ గారు హాయ్ ఏదో ఒకటి కావాలి నాకు నీకు కదా. సందీప్ గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఎప్పుడు సీరియస్ మోడ్లో ఉంటారు ఇంటర్వ్యూస్లో కానీ అన్ని. ఒక చిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రణయ్ గారిని ఒక లుక్ ఇస్తారు సీరియస్లో, అది వైరల్ ఇప్పటికీ వైరల్ అవుతుంటుంది. బట్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి మీరు ఫన్ మోడ్లో కనిపిస్తారు. చెప్తా, అది టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ. అదా ఏమైందంటారు నాకు బాగా గుర్తు, ఆ ఫ్యాన్ పిచ్చి పిచ్చి సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ ఎక్కడ రికార్డ్ అయితే ఫ్యాన్ బంద్ చేశారు వాళ్ళు, మొత్తం వెనక కుర్త దడుస్తుంది. ఆ చికాకు నా చికాకు ఇట్లా చూసేసరికి మీకు ఏదో అనిపించింది, అందులో ఏం లేదు. మేబీ అది ఇప్పటికీ అంటే చాలా మేక్స్ లో గట్రా కనిపిస్తుంటాయి. అన్నింటి మస్తు భయం ఉంది, నాకంటే పెద్ద అట్లాంటిది ఏం లేదు. సో అంటే ఒక ఫన్ మోడ్ లో కనిపిస్తున్నారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. సినిమా ఫిలిం ఎఫెక్ట్ అంతా రిఫ్లెక్ట్ అయిందా సినిమా? మన యాక్టింగ్ ఎఫెక్ట్, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ మాకు మర్చిపోరు మీరు. అంటే అదే అంట కదా, ఫిలిం చూస్తున్నట్టు లేదు. సినిమాటిక్ అడ్వాంటేజ్ యూజువల్లీ ఎనీ ఫిలిం పీపుల్ విల్ టేక్ ఏ సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకుంటారు, జంప్ కట్ దాని దీనికి. సినిమాటిక్ అడ్వాంటేజ్ చాలా తక్కువ తీసుకుంటారు, అది కూడా ఒక పాయింట్ బాగా నచ్చింది. సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకోకుండా రావడం చాలా కష్టం ఈ రోజుల్లో. సో యాక్చువల్లీ కొంచెం బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్, పెద్ద ఫిలిమ్స్ అన్ని కొంచెం ఈ మధ్య పోస్ట్పోన్ అవుతున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు, తర్వాత మారుతున్నాయి. స్పిరిట్కి వచ్చేసరికి మీరు మార్చ్ చేశారు. సో యాజ్ ఆఫ్ నో ఆ డేటే ఉంటుంది. కొన్ని పోస్ట్పోన్మెంట్లు అవుతున్నాయి కదా బిగ్ ఫిలిమ్స్. సో యాజ్ ఆఫ్ నో ఎలా ఉంది షెడ్యూల్ అని? ఎప్పుడు అంటే నేను మస్తు 40-50 days చేసినాము, ఇంకా 65 days ఉంది. టైం వస్తాం. థ్యాంక్స్ అండి. సేమ్ కంటిన్యూషన్ టు ద సేమ్ థింగ్. అంటే లైక్ యూ మెన్షన్ డేట్ ఓకే మార్చ్ 5కే ఖచ్చితంగా వస్తామని చెప్పేసి, బట్ యూ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ రాజమౌళి గారు. అండ్ ఆయనది కూడా సేమ్ ఏప్రిల్కే వస్తుంది వారణాసి. సో రెండు కూడా ఆల్మోస్ట్ 1000 crore కంపాటబుల్ ఫిల్మ్స్. సో ఆ 1 minute పెద్దదండి. సో ఆ 1 month గ్యాప్ అనేది సరిపోతుంది అనుకుంటున్నారా టికెటింగ్ విండో కానీ, లేదంటే ఆ బిజినెస్ పాకెట్కి కానీ? సరిపోతుంది. 37 days ఉంది కదా, 30 days సరిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే అది బిగ్ పాకెట్ ఫిల్మ్స్ కదా, సో దానికి ఉన్న రీచ్ జరుగుతాం అయితే సరిపోతుంది. సుమంత్ గారికి అనంతిక గారికి సేమ్ క్వశ్చన్. ఎందుకంటే రోమాంచకం అని మన ప్రేమ, హాస్యం, ఉత్కంఠ 3 ఉన్నాయి. సో ఆన్ ద సెట్ మీకు అనిపించిన ఎమోషన్స్ ఏంటి వైల్ వర్కింగ్ ద ఫిల్మ్? ప్రేమ, హాస్యం, ఉత్కంఠనే సెట్ మొత్తం. అదే నీకు పొద్దున్న నుంచి వస్తే ఎట్లుంటుంది అంటే, పొద్దున్న సెట్ల కాళ్ళు పెట్టంగానే ఛాయ్ ఇస్తూనే ఉంటారు. ఎఫెక్ట్ కోసం చెప్తలేడు, నిజంగా అదే ప్రొడ్యూస్ చేసింది. సార్ ఏషియన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మీ ప్రెజెన్స్లో, సో మీరు కూడా ఏషియన్ వాళ్ళతో నెక్స్ట్ సినిమా ఒకటి అవుతుంది. సో ఎలా ఉంది సార్? హ్యాపీ ఉంది, సూపర్. పెద్ద పెద్ద బ్యానర్లన్నీ కొత్త పూర్వంతో చేస్తారంటే, మీరు నా షూలు ఉంటే మీకు ఏ ఫీలింగ్ ఉంటుంది? డెఫినెట్లీ అంత హ్యాపీ ఉన్నాను. నిద్ర పడతలేదు. సందీప్ అన్న, అంటే మీరు సినిమా చాలా నచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నా అన్నారు, అండ్ ప్రణయ్ చూశారని చెప్పారు. సో ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు వేణుగోపాల్ గారు స్టోరీ చెప్పినప్పుడు ఒక ఇమాజినేషన్లో సినిమా చూసుంటారు. దెన్ మొత్తం ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత ఒకలాగా అనిపించింటుంది. సో అదేలా అనిపించింది? యాక్చువల్లీ వాడు కథ చెప్పిన అడిగింది, నువ్వు ఇట్లా తీస్తావా అన్న, నువ్వు టైప్లో మాట్లాడుతున్నావు, మరి అట్లా మాట్లాడుస్తుంది యాక్టర్లు కానీ అట్లే మాట్లాడారు వాళ్ళు. వర్క్షాప్ చేసి 3 నెలలు 6 నెలలు ఫుల్లీ సాటిస్ఫైడ్ కదా సార్ సినిమా మీద? ఈయన ఒక సర్టెన్ స్థాయిలో మాట్లాడతాడు. ఈయన డైరెక్టర్ 75% నేను లైఫ్ జరిగితే తీసిండు యాక్చువల్లీ. అవును, ఒక సర్టెన్ స్టైల్లో మాట్లాడతాడు. చెప్పినప్పుడు అదే నాకు పెక్యులర్ మాట్లాడుతున్నావు, అది ఎట్లా అని. అందుకే అదే ట్రాన్స్లేట్ అయింది. సందీప్ అన్న, అంటే ఐ డోంట్ వాంట్ టు అంటే స్ట్రిక్ట్ క్వశ్చన్స్ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. లేదు ఇబ్బంది క్వశ్చన్ అడిగి ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఐ వాంట్ టు సే ప్రభాస్ ఫ్యాన్స్ ఒకటే కాదు, మొత్తం
టీఎఫ్ఐ కానీ హోల్ ఇండియా వెయిటింగ్ స్పిరిట్ గురించి. సో కుక్ వెల్ అండ్ గివ్ అస్ ఏ ఫిలిం దట్ విల్ బి సెలబ్రేటెడ్ ఆల్ ఆన్ జనరేషన్. I hope, yeah, I will, hopefully, yeah. Thank you. థ్యాంక్ యూ. సందీప్ సార్ సార్ ఇక్కడ సో మీ కాస్టింగ్ అర్జున్ రెడ్డి కావచ్చు, లేకపోతే మీరు చేసే ఫిల్మ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కాస్టింగ్ వైజ్ కూడా. అండ్ సుమంత్ గారికి మీరు కథ అంటే తనది రైట్ అని ఎలా అనిపించింది సార్? లైక్ ఏ సినిమాలు చూసి కన్నా? నేనేం చూడలేదు, బేసికలీ డైరెక్టర్ మీద ట్రస్ట్. సో వీళ్ళు చేసే వర్క్షాప్ ఒక 5 నిమిషాలు చూపెట్టిండు నాకు. మస్తు అనిపించింది అది తీసారు కదా, రియల్ లొకేషన్స్లో ఓఆర్ఆర్ మీద జీప్లో అక్కడిక్కడ తీసారు. ఒక 6 minutes సీన్ చూపెట్టిండు, దెన్ దిస్ నో క్వశ్చన్ ఆఫ్టర్ దట్. సో ఫైనల్ కాపీ చూసిన తర్వాత యూ సెడ్ ఎనీ కరెక్షన్స్ ఆర్ సంథింగ్, సజెషన్స్ కానీ? సజెషన్ చూసిన బాగుంది, సజెషన్ బాగుంది సినిమా. నేను నమ్ముతలేరా? సందీప్ అన్న వచ్చి ఇందులో ఏదో ఒకటి చేస్తే అట్లా చేయదలుచుకోలేదు బేసిక్గా. అంటే ఒక సడన్ టైం పీరియడ్ స్పెండ్ చేసినాక హైదరాబాద్లో టు మేక్ ద ఫిలిం, అది అవ్వకుండా టైం పడుతున్నప్పుడు అది ఆ స్ట్రగుల్, ఆ పెయిన్ ఎట్లుంటుందో నాకు తెలుసు. సో వేణుగారు కూడా చాలా రోజుల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. సో నాకు అనిపించింది ఇది రైట్ ఫిలిం అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది తెలంగాణలో ఉన్నందుకు చెప్పట్లేదు కామెడీ, అందరికి అర్థం కాకపోవచ్చు ఈ కామెడీ అనిపించింది నాకు. అంతేనా? కొన్నిసార్లు మన క్లాస్మేట్స్ జరిగింది వేరే అని చెప్పినాం అనుకో, డిగ్రీ వాళ్ళకి మన స్కూల్లో జరిగింది కనెక్ట్ అవ్వరు, వాడు తెలిసి ఉంటేనే కనెక్ట్ అవుతారు. సో అట్లా నాకు డైరెక్టర్ తెలిసిన బాగా కనెక్ట్ అయినా నేను. సో అది ట్రాన్స్లేట్ అయింది వర్క్ షాప్ వీడియోస్ అవి చూసిన. సో థ్యాంక్ యూ. సందీప్, ఇది అంటే యూఐఏతో భద్రకాళి పిక్చర్ స్ట్రీక్ అనేది బ్రేక్ చేస్తున్నాను కదా, రన్ టైంతో కూడా అదే బ్రేక్ ఏం చేస్తలే, ఫస్ట్ టైం వస్తుంది అంటున్నా. స్పిరిట్కి ఏ వస్తుంది, మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు నాకు ఏ ఇస్తారు, అది ఏ వస్తుంది. బ్రేక్ ఏం చేయట్లేదు, ఫస్ట్ టైం వచ్చింది, అందరు ఫ్యామిలీతో రండి అంటున్నా. ఈ ఫిలిం ముందు 8 వసంతాలు చేశారు తెలుగులో. దట్ వాజ్ నాట్ ఏ కమర్షియల్ సక్సెస్, బట్ మీ పర్ఫార్మెన్స్కి చాలా ప్రైజ్ వచ్చింది. సో దీనిలో రోమాంచకంలో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అది మీరే చూసి చెప్పండి. మాట్లాడుతుందండి. ట్రైలరు వాల్స్ అండ్ ట్రెండ్స్ నుంచి వంశీ అనే అబ్బాయి కట్ చేసిండు. డైరెక్టర్ గారు ఫైనల్ మిక్సింగ్ వీటిల్లో బిజీ ఉండే, సో ఆయన గైడెన్స్ ప్రకారం అతను కట్ చేసి ఇచ్చిండు వంశీ. థ్యాంక్ యూ వంశీ.